నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే కానీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. నేను అనుకున్న ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, దాంట్లో అనుమానం లేదు. దీనివల్ల 39,535 మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర ఇంకొక 47,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు దీనిపైన ఆధారపడే పరిస్థితి వస్తుంది. పెను ప్రభావం చూపిస్తుంది. ఈరోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ABIS ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్కి చేయూతనిస్తాం. ఈ నియోజకవర్గం నుంచి ఇది పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్ననే APIIC తరఫున MSME పార్క్ పెట్టాం, ప్రారంభించాం. 167 ప్లాట్లు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక MSME పెట్టాలి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు అడగడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఇండస్ట్రీ మీరు చూస్తే ఒక అడిడాస్ అనే ఒక కంపెనీ ఫుట్వేర్ తయారు చేస్తారు. ఇది దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి కంపెనీకి నిన్నే ఫౌండేషన్ వేశాం. ఎన్నో రాష్ట్రాలు ప్రయత్నం చేశారు, ఎక్కడికి పోకుండా కుప్పానికి వచ్చారంటే అది మన మీద ఉండే నమ్మకం, విశ్వాసం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే విమాన తయారీ రంగానికి చెందిన పైనీర్ క్లీన్ యాంప్స్ కూడా నిన్న ఇక్కడ భూమి పూజ చేశాం. అనేక ఇండస్ట్రీస్, హిండాల్కో అయితే బిర్లా కంపెనీ వాళ్ళు కూడా అదనంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతాం. ఇప్పటికే డైరీ ఇండస్ట్రీ వచ్చింది, ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చింది. ఇక్కడ మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఇజ్రాయెల్ టెక్నాలజీతో చెల్దిగానిపల్లిలో మొట్టమొదటి ప్రారంభిస్తే ఇప్పుడు దేశానికి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శమైంది, రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా తయారైందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే డైరీ, నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ప్రతి ఇంటికి 2 ఆవులు 3 ఆవులు ఉంటే జీవనోపాధికి కొరత ఉండదు. డే టు డే మన ఖర్చులకు ఇబ్బంది ఉండదు. నేను చెప్పినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, పోయిన సంవత్సరం 4 లక్షల లీటర్ల మిల్క్ వస్తే ఈ సంవత్సరం 5,12,000 లీటర్లు వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో ఇది 10 లక్షల లీటర్లకు చేరుకునే స్థాయి ఒక్క నియోజకవర్గం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఏమేం కావాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే మీరు గడ్డి పెంచుకునే స్తోమత ఉంటే గడ్డి పెంచుకుంటారు, లేదు అంటే డాక్రా సంఘాల ద్వారా గడ్డి కూడా పెంచి
కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి మీ ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. దీంట్లో కూడా చౌకగా తక్కువ ధరకే ఇచ్చే విధంగా దీన్ని కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్ళి పండ్ల తోటలు కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచం అంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు మనందరం బియ్యమే తినేవాళ్ళం. ఇప్పుడు బియ్యం తినే పరిస్థితులు లేవు. కార్బోహైడ్రేట్స్ ఇది అందరూ కూడా ఆలోచించేది. ఈరోజు ప్రోటీన్ తింటున్నారు. ప్రోటీన్ ఎక్కడ ఎక్కువ ఉందంటే నిన్న కూడా నేను చూశాను. చికెన్లో 30% 35% ప్రోటీన్ ఉంది. లేకపోతే ఫిష్కి పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. దేశం అంతా మారాయి. మనం కూడా పంటలు వాళ్ళకు అవసరమైన పంటలు మనం పండించాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. ఈరోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికీ చెప్పింది పౌల్ట్రీ. దీనికి కూడా మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణ పౌల్ట్రీ పెట్టుకుంటే ఒక 10,000 బర్డ్స్ ఒక్కొక్కరు పెట్టుకుంటే, తద్వారా ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ముందుకు వస్తే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తే మీకు రుణాలు ఇప్పించడం కానీ, మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ఇంటి దగ్గర కూర్చొని ఒక 10-15 లక్షల రూపాయలు మినిమం సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వ్యవసాయంలో సెరికల్చర్ కూడా మనం ముందుకు పోతున్నాం. మన కుప్పం నియోజకవర్గం పూర్తిగా వాణిజ్య పంటలకే వెళతాం. నీటి ఎద్దడి లేకుండా చూస్తాం. ఇప్పటికే మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను ఎన్నోసార్లు చెప్పిన మాట నిలబెట్టుకుని హంద్రీ నీవా పూర్తి చేసి 110 చెరువులు నింపాం. ఇది ప్రారంభం మాత్రం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే కుప్పానికి గండికోట నుంచి తాగునీరు తీసుకొచ్చి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రాజెక్టు శాంక్షన్ అయింది. పనులు తొందరలోనే ప్రారంభిస్తాం. రాబోయే 2 సంవత్సరాలు ఇది కూడా పూర్తి అవుతుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం, ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇది బెంగళూరు కంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. బెంగళూరు అనే ఇప్పుడు పొల్యూషన్ వచ్చింది. ఈరోజు మన ప్రాంతంలో పొల్యూషన్ కూడా లేకుండా స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశం,
స్వచ్ఛ కుప్పంలోనే దొరుకుతుంది. అదే స్వర్ణ కుప్పం. అందుకే నేను ఆలోచించాను, మీకు ఖర్చులు తగ్గించాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టి ఇస్తున్నాను. ఇప్పటికీ 7,489 మంది ఎస్సీ ఎస్టీ ఇండ్లపైన 28 కోట్లు ఖర్చు పెట్టి పని పూర్తి చేశాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజే మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఆ ప్రాజెక్టు వస్తే మొత్తం కుప్పం అంతా కూడా ఇంకొక 49,000 ఇండ్లపైన బీసీలు కానీ ఓసీలు ఇండ్లపైన సోలార్ ప్యానెల్స్ వస్తాయి. దాంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాను, ఒక మోడల్ హౌస్కి వెళ్ళాను. ఈరోజు మీరందరూ గ్యాస్తో వంట చేస్తున్నారు. నేను ఆడబిడ్డల మీద అభిమానంతో 30 ఏళ్లకు మునుపు మీ గ్యాస్ సిలిండర్ ఆ రోజు నేను ఇప్పించా. నిన్న మొన్న ఆలోచించి మీరు ఖర్చులు పెట్టుకోలేకపోతున్నారని 3 సిలిండర్లు ఆడబిడ్డలకు ఉచితంగా గ్యాస్ ఇచ్చాను. ఇటీవల ప్రపంచం మొత్తం ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఈరోజు గ్యాస్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకుంటే అన్ని అవసరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఇంత మునుపు కూడా నేను ఇండక్షన్ స్టవ్ పెట్టాను. దీనివల్ల కరెంటుతో వంట చేసుకునే అవకాశం. ఇప్పుడు ఇంకా కూడా ఈరోజు చూసాను ఆ ఇంట్లో ఆ ఇండక్షన్ స్టవ్ మొదలు కొత్త స్టవ్ వచ్చింది. అందులో మీరు వంట చేసుకుంటే మీరు టెంపరేచర్ చూసుకుంటూ ఏ వంట కావాలన్నా అన్ని వంటలు మీరు చేసుకునే పరిస్థితి వస్తుంది. అది కుప్పంలో ప్రారంభిస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల వంట చాలా సులభం అయిపోతుంది. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను మా తల్లిని చూశాను, నాకు స్ఫూర్తి. మా తల్లిని చూస్తే కట్టెల పొయ్యిలో వంట చేసేది, పొగంతా వచ్చేది, కడుపులోకెళ్ళేది, బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి, కన్నీళ్లు వచ్చేటివి. అవన్నీ చూశా. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా ఇలాంటి సమస్య ఉండకూడదని 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆలోచిస్తున్నా, వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. మామూలు గ్యాస్కు 900 అయితే దీని 500తోనే అయిపోతుంది. 500 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే నెలకి సులభంగా వంట చేసుకోవచ్చు. ఆ 500 కూడా ఖర్చు లేదు. ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే సోలార్ ప్యానెల్ పెట్టుకుంటారు. ఏసీ కావాలంటే మనకు అవసరం లేదు మన నియోజకవర్గంలో. కానీ ఏసీ కావాలంటే కొత్త వెరైటీ వచ్చింది. 25 నుంచి 30% కరెంటు ఆదా అవుతుంది. దాన్ని కూడా వాడుకోవచ్చు. టౌన్లో మీరున్నారు, కూరగాయలు మీ ఇంటి పైనే పండించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు. దానికి కూడా ఏజెన్సీలు ఉన్నాయి. మీరు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి అది కూడా చేసే పరిస్థితి వస్తారు. కుప్పాన్ని రాబోయే 1 సంవత్సరం మార్కెట్లో కూరగాయలు తినకుండా తాజా కూరగాయలు మీ ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కూడా వస్తుంది. ఇంకో పక్కన ఇక్కడ స్వచ్ఛమైన కరెంటు, సోలార్ కరెంటే వాడాలి. అదే మరిగా అది రావాలంటే ప్రతి ఇంటి పైన పెడతాం, సబ్ స్టేషన్లు తయారు చేస్తాం. రెస్కో పరిధిలో
మొత్తం కూడా కరెంటు సోలార్ కరెంటే వాడతాం. ఒకవేళ వర్షాలు పడినప్పుడు రాత్రిపూట ఎండ లేకపోతే బ్యాటరీ సపోర్ట్ తీసుకుంటాం. దీనివల్ల ఇబ్బంది లేదు. అది కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఇంకొక పక్కన ఈ రెండే కాకుండా ఈరోజు మీరు చూస్తే 46,000కు పైగా బీసీ ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఈ సమస్య కూడా అన్ని ఇంట్లో ఉంటుంది. మీరందరూ ఒక పని చేయండి, సైకిల్ ఎక్కండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఎక్కడికి పోవాలన్నా సైకిల్ ఎక్కి సైకిల్ దొక్కితే దర్జాగా చేరే పరిస్థితి వస్తుంది. ఇంకా దూరం వెళ్ళాలంటే సైకిల్ ఆన్ చేయండి, ఎలక్ట్రిసిటీతో ఈజీగా వెళ్ళిపోతాం. అంటే ఎందుకు నేను చెప్తున్నా, స్కూటర్ కానీ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ అన్నీ కూడా సోలార్ కరెంటుతో వాడుకునే పరిస్థితి రావాలి. ఆ రోజు తొందరలోనే వచ్చింది. మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే రాబోయే 2 ఏళ్లలో పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి అందరం కూడా కరెంటుతోనే వాహనాలు వాడదాం, ఇంటికి వాడదాం, అన్నిటికీ వాడదాం. ఇక్కడే ఈరోజు నేను డిపోకి ఫౌండేషన్ ఇస్తున్నా. ఆధునీకరణ ఒక మోడర్న్ డిపోకి శ్రీకారం చుడుతున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, బెస్ట్ డిపోని తీసుకొస్తాం. బస్సులు కూడా అన్ని ఏసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులే వస్తాయి. ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, ఆ కరెంటే మన బస్సులకు వాడతాం. మా ఆడబిడ్డలు రేపటి నుంచి దర్జాగా ఏసీ బస్సులో కుప్పంలో ఎక్కడికి పోవాలన్నా వెళ్లే పరిస్థితి వస్తుంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇక్కడ పొల్యూషన్ నెట్ జీరోకి వెళ్తున్నాం. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది కాకుండా మన దగ్గర బ్లూ గ్రనైట్ వస్తుంది. ఈ గ్రనైట్ ఆధారంగా హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏమి కావాలనో తయారు చేసి ఇది ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇంకో పక్కన ఎంత డబ్బులున్నా శాంతి కూడా ఉండాలి, సుఖం కూడా ఉండాలి. టెక్నాలజీ వచ్చింది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎక్కడైనా కానీ కనెక్టివిటీ లేకపోతే అక్కడ కొత్త టవర్లు పెట్టిస్తాం. నేను అందరినీ పిలిచాను, కుప్పాన్ని ఒక మోడల్గా చేయమన్నాను. వాళ్ళకి నష్టం వస్తుందంటే నేను ఇన్సెంటివ్ ఇస్తా, సబ్సిడీ ఇస్తా, చేయమని చెప్పాను. కనీసం 3 నెలల లోపల మారుమూల ప్రాంతాల్లో కూడా టవర్స్ పెట్టి ఎక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మోడర్న్ డిపో 118 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఇది కుప్పానికి ఒక ఐకానిక్ బిల్డింగ్ వస్తుంది, ఒక శోభనిస్తుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డింగ్ వస్తుంది. ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు డిపో ప్రారంభిస్తే ఈరోజు ఈ డిపోని మీరు ఎక్కడికి ఏ ఊర్లో నుంచి వచ్చినా ఈ డిపోలో షాపింగ్ చేసి బస్ ఎక్కి దర్జాగా ఏసీ బస్ ఎక్కి మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడే ఫుడ్ కోర్టులు కానీ, కొంతమంది పని చేయాలంటే పనిచేసే ఆఫీసులు కానీ అవి కూడా ఇక్కడే తీసుకొస్తాం. మీరు ఏదైనా ఫుడ్ కోర్టు బయట పోవాలంటే పోవాలనే కానీ ఎక్కడికి పోయే పని లేకుండా ఇక్కడనే అన్ని వస్తువులు కల్పించే బాధ్యత తీసుకొస్తాం. దీనికి అనుగుణంగా పక్కన 10 ఎకరాలు తీసుకొని నెట్ జీరో కాన్సెప్ట్తో అక్కడ ఇది కూడా ప్రారంభిస్తాం. అంటే మీరు రాబోయే రోజుల్లో మన కరెంటు మనమే ఆర్టీసీ ఉత్పత్తి చేసుకుంటుంది. బస్సులన్నీ ఏసీ బస్సులు వస్తాయి. ఒక ఫేజ్డ్ మేనర్లో అన్నీ మార్చేస్తాం. అక్కడి నుంచి మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మన నియోజకవర్గంలో
50 నుంచి 55% గ్రీన్ కవర్ ఉంది, అంటే చెట్లున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చూస్తే 89.5% తిరుమల ప్రక్కనంతా ఉంది. దాని తర్వాత ఎక్కువ గ్రీన్ కవర్ ఉండేది మన కుప్పం నియోజకవర్గం. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెట్లు పెట్టాలి. మీ పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి. అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో మన ఇష్టానుసారంగా చేశాం. యూరోప్ వినుంటారు మీరు ఒక మాట, ఆ దేశాల్లో మంచు కురుస్తాయి. మన మారిగానే 30-32 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరగదు. ఈ సంవత్సరం 46-48కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అలవాటు లేదు. వాళ్ళ కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. ట్రైన్ మీద పోతా ఉంటే పట్టాలన్నీ మెల్ట్ అయిపోయి ట్రైన్స్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఎండలు భరించలేకపోయారు. అలాంటి పరిస్థితి చూస్తే నేను విజయవాడలో ఎక్కువ ఎండ ఉందని రోడ్లపైన నీళ్లు జల్లించి స్ప్రింక్లర్లు పెట్టాను. ఇప్పుడు యూరోప్లో కూడా స్ప్రింక్లర్లు పెట్టి రోడ్డుపై నీళ్లు కొట్టించే పరిస్థితికి వచ్చారు. అంటే వాతావరణం మారిపోయింది. పడితే కుంభవర్షం, పడకపోతే వర్షాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లు తీసుకొచ్చాం. సముద్రంలోకి పోయే నీళ్లు రిజర్వాయర్లు నింపాం. పంటలు పండించుకున్న తర్వాత 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో నీళ్లు రాలేదు, ఏ రిజర్వాయర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఆల్మట్టికే రాలేదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో అక్కడే సమతుల్యం ఉంటుంది, వర్షాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే రోజులు ఇవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా తయారు చేసి మనం ముందుకు పోతాం. ఇప్పుడే కుప్పం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. కొత్తగా సిటీ స్కాన్ పెట్టాం. డయాలసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేశాం. ఇప్పటి నుంచి ఇక్కడి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్ళే పరిస్థితి లేదు, ఖర్చు కూడా లేదు. ఎవరికి డయాలసిస్ కావాలన్నా వేరే ప్రాంతం నుంచి మన ఊరికి వస్తున్నారు. అదే మరి సిటీ స్కాన్ కూడా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ 1,70,00,000 రూపాయలు సహాయం చేశారు. సిఎస్ఎస్ కింద ఇచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారుండి దీనికి కూడా ముందుకు పోయారు. ఈరోజు ఇంకో పక్క కుప్పంలో మీరు ఒకసారి చూస్తే టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఇక్కడనే ప్రారంభించాం. ఈరోజు దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలున్నారో మిమ్మల్ని అందరి ఆరోగ్య విషయాలన్నీ డిజిటల్ రికార్డ్స్ ద్వారా పెడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్, నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ, మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడూ రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా
మందులు కూడా వేసుకోవాలి. మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం. ఎరువులు లేని తిండి తినేవాళ్ళం. క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్ది వేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్ పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉండడానికి 4,70,00,000తో ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టాం. కృష్ణగిరి సర్కిల్ దగ్గర ఎవరైనా చనిపోతే బేషరతుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనేది నా అభిప్రాయం. పుట్టినప్పుడు ఆనందంగా ఉంటాం, స్వాగతిస్తాం, పండగలు చేసుకుంటాం. కానీ చనిపోతే మాత్రం
కనీసం దహనం చేయడానికి అంత్యక్రియలు చేయడానికి సరైన ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు. పోయినప్పుడు కూడా కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ లేని పరిస్థితి. అందుకే ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఒక ఎల్పిజి దహన వాటికని ఈరోజే ప్రారంభిస్తున్నాం. నా కోరిక ఇది. నేను చాలాసార్లు ఆలోచించాను, హాస్పిటల్లో కూడా ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఆ డెడ్ బాడీని తీసుకురావాలంటే వాహనాలు కూడా దొరకని పరిస్థితి. దానికే మళ్ళీ ప్రత్యేకంగా నేను ఒక వాహనాన్ని పెట్టి అంత్యక్రియలకు కూడా సహకరించాం. అది మన నియోజకవర్గంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే మీరు చూశారు, కుప్పానికి ఒక గుర్తింపు రావాలి. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే నేను కర్నూలులో గోల్డ్ మైన్ని ఇనాగరేట్ చేశాను. అది జొన్నగిరి గ్రామం. కానీ శ్రీకృష్ణదేవరాయల పీరియడ్లో, అంత మునుపు అశోకుడి పీరియడ్లో అది స్వర్ణగిరి. అశోకుడి కాలంలో 4వ రాజధాని. కాలక్రమేణా పేరు మారిపోయి దాని పేరు జొన్నగిరిగా మారిపోయింది. మళ్ళీ నేను మొన్న పోయి, కాదు ఈ గ్రామం స్వర్ణగిరి, ఎక్కడైతే గోల్డ్ మైన్స్ వస్తున్నాయంటే ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు స్వర్ణగిరి ఫీల్డ్స్ అని, గోల్డ్ ఫీల్డ్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవాలి. మన దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళు చెప్తున్నారు కుప్పంలో కూడా గోల్డ్ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు టెక్నాలజీ మారింది, తొందరలో మళ్ళీ కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేసి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఆర్చ్ కూడా రాబోయే రోజుల్లో ఒక సింబల్ మనందరికీ. కుప్పానికి ఎవరు వచ్చినా స్వాగతం పలకడానికి పనికొస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, మీ అందరికీ ఒక ఇల్లు చూశారని సెట్టిపల్లిలో మోడల్ హౌస్. అది పర్యావరణానికి చాలా బాగా కట్టారు. నెట్ జీరో కాన్సెప్ట్, ఇంటి పైన కరెంటు ఉత్పత్తి, వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చుకోవడం, టెర్రస్ గార్డెన్, ఇండక్షన్ స్టవ్, నేను చెప్పిన కొత్త స్టవ్, కరెంటు కూడా ఏసీకి ఎఫిషియెంట్గా 30% తగ్గించే పరిస్థితి. ఇంకొక సైకిల్ స్కూటర్ కొనుక్కుంటే కొత్తగా నేను నిన్న చూశాను, ఏదైతే మన హీరో వాళ్ళు ఒక 2 వీలర్ తీసుకొచ్చారు. ఆ 2 వీలర్ని ఆటో కూడా తయారు చేశారు. దర్జాగా ఫ్యామిలీ అంతా పోవాలంటే ఆటోలో పోవచ్చు, పిల్లలు కావాలంటే 2 వీలర్ పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కలిసి దర్జాగా తిరగచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ తీసుకొచ్చారు. ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ మన ఇంట్లోనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి. పెట్రోల్ బంకు కూడా పోయే పరిస్థితి లేదు, అది కూడా ఉచితంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ఫుడ్ ప్లాజా కూడా ఇక్కడనే ఇనాగరేట్ చేస్తూ ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి కూడా. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన నేను జననాయకుడు పెట్టి మీ అందరికీ పీపీపీ కింద ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి నేను కొత్త వ్యవస్థ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి పోక్కర్లేదు. మన మిత్ర వాట్సాప్లోకి ఎంటర్ అయ్యి మీకు ఏ పని కావాలన్నా చెప్తే ఆ పని చేసి మళ్ళా మీకు చెప్పే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సేవలు కానీ, మీకిచ్చే పెన్షను, రేషను అన్నీ కూడా అందులో ఉంటాయి. ప్రజల సాటిస్ఫాక్షన్ కోసం, మీరందరూ ఆనందంగా ఉండడం కోసం దీన్ని కూడా తీసుకొచ్చాం. వారానికి 2 గంటలు రాష్ట్రం మొత్తం నేను సమీక్షలు చేస్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా సరిగా పనిచేయకపోతే చెప్తాను, మళ్ళీ చెప్తాను. చేసే
సాటిస్ఫాక్షన్ కోసం, మీరందరూ ఆనందంగా ఉండడం కోసం దీన్ని కూడా తీసుకొచ్చాం. వారానికి 2 గంటలు రాష్ట్రం మొత్తం నేను సమీక్షలు చేస్తున్నాను. ఏ ఆఫీసర్ అయినా సరిగా పనిచేయకపోతే చెప్తాను, మళ్ళీ చెప్తాను, చేసే వరకు వదిలిపెట్టను. కుటుంబాలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, కేబినెట్ తీసుకెళ్ళాం. ఈరోజు మధ్యాహ్నం ఆ గ్రామానికి వెళ్ళి 320 మందికి పట్టాలు ఇప్పించి శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మీ అందరికి హామీ ఇస్తున్నాం, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే QR కోడ్ కూడా పెడతాం. గొడవలు లేని, భూ వివాదాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. గడిచిన ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని 22A కింద పెట్టి మీ భవిష్యత్తు ఆడుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం పైన వాళ్ళ ఫోటో వేసుకున్నారు.